ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. వాక్యానికి వెళ్దాం. లూకా చాప్టర్ 21 verses 38. Luke chapter 21 verses 38. Every morning all the people got up early to go listen to Jesus at the temple. నేను చెప్తున్నాను, ఎర్లీ మార్నింగ్ ఆల్ ద పీపుల్ గాట్ అప్ ఎర్లీ టు గో లిసన్ టు జీసస్ అట్ ద టెంపుల్. అప్పట్లో యేసుక్రీస్తు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, ఎర్లీ మార్నింగ్ పొద్దుగాల దేవుని యొక్క మాట వినడానికి ప్రజలందరూ ఏం చేస్తారంట, పొద్దుగాల ఆయన యొక్క మందిరానికి వెళ్ళి వెయిట్ చేస్తారంట, పొద్దుగాల. ఓకేనా? మళ్ళీ యేసుక్రీస్తు ఆయన ఏం చేస్తాడు, పొద్దుగాల ప్రార్థన చేస్తారు కదా. అప్పుడు వీళ్ళు పొద్దుగాల వెళ్తున్నారంటే ఆయన కంటే ముందే వీళ్ళు ఏం చేస్తారంట, అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తారంట. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ఒక 4 గంటలకి అనుకో, వీళ్ళు ఏం చేస్తారు, 3 గంటలకి అక్కడ ఉంటారంట. అదవుతుందా? యేసుక్రీస్తు 5 గంటలకు ఉన్నారంటే వీళ్ళు 4 గంటలకే ముందే ఉంటారంట. యేసుక్రీస్తు రాక ముందే వాళ్ళు ఏం చేస్తున్నారంట, అక్కడ ఉంటున్నారంట. ఎందుకు? ఆయన ఒక మాట వినడానికి, ఆయన ఒక వాక్యం వినడానికి వాళ్ళు ఏం చేస్తారంట, ప్రజలందరూ వెళ్తారంట. ఇప్పుడు మనము పొద్దుగా లేచి మనం ప్రార్థన చేస్తున్నామా? పొద్దుగా లేచి ఆయన వాక్యం చదువుతున్నామా? ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడతాడు అని చెప్పి మనం వెయిట్ చేసి పొద్దుగా లేచి మనం ఆయన కోసం మనం వెయిట్ చేస్తున్నామా? కొంచెం ఆలోచించండి. లోక ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే చాలా పనులు చేస్తున్నాం, కానీ ఆయనకి మనం ఇంత కొంచెం సేపు ఏం చేయమనము, టైం అనేది మనము ఇవ్వం. అవునా? ఉన్న వాస్తవం అది, టైం అనేది మనము ఇవ్వం. కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేది బైబిల్లో చాలాసార్లు చెప్పిండు. ఆయన అయితే దేవుడికి ఏం చేసిండు, పొద్దుగాల ఏం చేసిన ఆయనతో ప్రార్థన చేసిండు. శిష్యులకి వాళ్ళు ఏం చెప్పిండు, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేది నేర్పించిండు. ఓకేనా? ఇప్పుడు మనము పొద్దుగాల ఆయన వాక్యం మనం చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా? అట్లా ప్రజలు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన కంటే ముందే అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉంటారు. ఎందుకు? నేను ఒక వాక్యం వినడానికి, నేను ఒక మాట వినడానికి. ఈ క్లారిటీ రాసి చూడండి, ఎర్లీ మార్నింగ్ ఆల్ ద పీపుల్ గాట్ అప్ ఎర్లీ టు గో లిసన్. నేను ఇక్కడ లిసన్ టు జీసస్ అట్ ద టెంపుల్. చూస్తారు, ఆయన ఒక మాట, ఆయన ఒక వాక్యం వినడానికి ఆయన కంటే ముందే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంట, ఉంటున్నారంట. అంటే ఏంటి? ఆయన కంటే ఉంటే అంటే ఏంటి? వెయిట్ చేస్తారు. మనం పొద్దుగా లేచి ఆయన అతను ఏం మాట్లాడతారనేది మనం వెయిట్ చేసి వాక్యం చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా? కొంచెం ఆలోచించండి. మీ యొక్క జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ప్రేయర్ చాలా ఇంపార్టెంట్, వాక్యం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలా ముఖ్యం. ప్రార్థన అనేది చాలా ముఖ్యం, వాక్యం అనేది చాలా ముఖ్యం. చదవాలి వాక్యం అనేది మీరు ఏం చేయాలి, చదవాలి. ఓకేనా? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అది మనకు ఏంటంటే ఫ్రెష్ ఆయనతో మాట్లాడేది అదే టైం. ఓకేనా? ఇప్పుడు అయితే చేయలేదంటే ఇక మీదట మీరు ఏం చేయండి, చేయడానికి మీరు ఏం చేయండి, ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది. ఓకేనా? ఎర్లీ మార్నింగ్ సైలెంట్ ఉంటుంది కాబట్టి ఆయనతో మాట్లాడడానికి మనకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? మిగతా ఏం చేయండి, పొద్దుగా లేవండి, పొద్దుగా లేచి ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, మీతో నేను మాట్లాడుతాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ దినం మొత్తం మీకు ఏముంటుంది, ఫ్రెష్ మైండ్ ఉంటుంది. ఓకేనా? చదవండి, ప్రార్థన చేయండి. ఓకేనా? దేవుని దీవించిన దాకా ఆమేన్.